బంగ్లాదేశ్లో ఎన్నికలు ముగియడంతో ఇక ఆ దేశ ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. సహజంగానే యూనస్ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం రావడంతో భారత బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉంటాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే షేక్ హసీనా భారత్ అనుకూల నాయకురాలు. ఆమెకు వ్యతిరేకంగా జరిగిన పాపులర్ అప్రైజింగ్లో మహమ్మద్ యూనస్ ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలిక పాలకుడయ్యాడు. యూనస్ వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు బంగ్లాదేశ్ అడ్డా అయింది. యూనస్ బంగ్లాదేశ్ను చైనాకు, అమెరికాకు మరింత దగ్గర చేశాడు. పాకిస్తాన్తో కుమ్ముక్కయ్యాడు. మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించాడు. దేశంలో భారత వ్యతిరేక భావజాలాన్ని పెంచి పోషించారు. భారత వ్యతిరేక శక్తులైన జమాత్ ఇస్లామీ, బంగ్లాదేశ్ లాంటి వాటిపైన నిషేధాన్ని ఎత్తివేశాడు. షేక్ హసీనా నాయకత్వం అవామీ లీగ్ను రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. సో ఈ పరిణామాలన్నీ క్లియర్గా యాంటీ ఇండియన్ స్టాండ్ యూనస్ ప్రభుత్వం తీసుకుంది. సో ఈ కాంటెక్స్ట్లో తారిక్ రెహమాన్ ఇప్పుడు ఎన్నికల తర్వాత ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ హిస్టరీ చూస్తే ఇండియాతో గొప్ప సంబంధాలు ఉన్న పార్టీ కాదు. ఎందుకంటే అవామీ లీగ్, బిఎన్పీల మధ్య పోటీ ఉన్న రోజుల్లో అవామీ లీగ్ ప్రో ఇండియా, బిఎన్పి ఒక రకంగా యాంటీ ఇండియా. మరీ ముఖ్యంగా ఇండియా వ్యతిరేక శక్తి అయిన జమాత్తో పొత్తు కలిగినటువంటి పార్టీ. సో లాస్ట్ టైం 2001, 2006 మధ్య కాలంలో మీకు ఈ బంగ్లాదేశ్లో బిఎన్పి అధికారంలో ఉండే. ఆ సమయంలో కూడా మీకు పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిస్టులకు, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ టెర్రరిస్టులకు బంగ్లాదేశ్ ఊతాన్నిచ్చింది. సో ఈవెన్ తారిక్ రెహమాన్ అప్పుడు అనధికారంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా పవర్ చెలాయించేవాడు. ఆ టైంలో కూడా ఆయన పైన భారత వ్యతిరేక వైఖరి తీసుకున్నట్టుగా విమర్శలకు కూడా ఉన్నాయి. సో ఈ బిఎన్పికి యాంటీ ఇండియా హిస్టరీ ఉంది. కానీ ఇప్పుడు తారిక్ రెహమాన్ 17 years యూకేలో ఎగ్జైల్లో గడిపి, ప్రవాస జీవితం గడిపి దేశానికి తిరిగి వచ్చాడు. సో ఆయన ఈ 17 ఏళ్లలో ఆయనలో వచ్చిన మార్పులు ఉండవచ్చు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఉన్న నేపథ్యం రీత్యా కూడా ఈ హ్యాస్ టు బీ ఎ డిఫరెంట్ పర్సన్. లేకపోతే బంగ్లాదేశ్ మరింత క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పటికైతే తారిక్ రెహమాన్ ప్రధాని కాబోతున్నాడని ముందుగానే గుర్తించి ఇండియన్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ మొదలుపెట్టాం. మన ప్రధానమంత్రి పర్సనల్గా ఆయన తల్లి బేగం ఖాలిదా జియా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మరణిస్తే సంతాప సందేశాన్ని పంపాడు. ఖాలిదా జియా అంత్యక్రియలకు మన ఫారిన్ మినిస్టర్ హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా రాకముందే ప్రధాని నరేంద్ర మోడీ తారిక్ రెహమాన్ అభినందించారు కూడా. అందువల్ల ఇండియన్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ చాలా స్పష్టంగా ఉంది. కారణం ఏంటంటే మనకు తెలుసు, పోస్ట్ హసీనా బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పోటీలో లేదు. ఉన్న ఆప్షన్స్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, మరొకటి జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ హిందువులు అరౌండ్ 8% ఉంటారు బంగ్లాదేశ్ జనాభాలో. వారికైనా భారత ప్రభుత్వానికైనా మరో మార్గం లేదు. వీ హ్యావ్ టు డీల్ విత్ తారిక్ రెహమాన్ లెడ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఎందుకంటే అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీల మధ్య ఛాయిస్ ఉంటే ఖచ్చితంగా ఇండియా అవామీ లీగ్ ఎంచుకునేది. కానీ ఇప్పుడు ఆ ఛాయిస్ లేదు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీల మధ్య ఛాయిస్ ఉంది కనుక జమాత్ ఇస్లామీ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ పార్టీ, ప్రో పాకిస్తాన్ పార్టీ, అసలు బంగ్లాదేశ్ లిబరేషన్నే వ్యతిరేకించిన పార్టీ అప్పుడైనా ఇప్పుడైనా. సో అందువల్ల క్లియర్ యాంటీ ఇండియన్ ఫండమెంటలిస్ట్ ఫోర్స్ అయిన జమాత్ ఇస్లామీతో పోలిస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పవర్లోకి రావడం మనకు అడ్వాంటేజ్. అందుకే భారత ప్రభుత్వం ఇరిటెంట్స్ ఉన్నా, సమస్యలున్నా కూడా బిఎన్పితో బిజినెస్ చేయడానికి ఇండియా సిద్ధపడింది, రిలేషన్స్ కోసం సిద్ధపడింది. తారిక్ రెహమాన్ కూడా ఒక రకంగా తప్పనిసరి పరిస్థితి. ఇండియా ఈజ్ ఏ మేజర్ నైబర్. 4,000 kilometer లాంగ్ బార్డర్ ఉన్నటువంటి కంట్రీ ఇండియా.
గంగా మొదలుకొని అనేక తీస్తా రివర్ ఇలాంటి రివర్స్ను ఇండియా బంగ్లాదేశ్ షేర్ చేసుకుంటుంది. సో బంగ్లాదేశ్కు కూడా ఇండియా అవసరము, ఇండియాకు కూడా బంగ్లాదేశ్ అవసరము. అందువల్ల కాస్త ప్రాగ్మాటిక్గానే తారిక్ రెహమాన్ మాట్లాడుతున్నాడు. తారిక్ రెహమాన్ మాటలు మనం చూస్తే ఆయన ఇప్పటికీ మీకు ఈవెన్ తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కి రిటర్న్ వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతున్న సమయం. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య గురి కావడం, ఆ హత్య వెనకాలకు కూడా భారత్ ఉందని నిందారోపణలు చేయడం, సో షేక్ హసీనాకి ఇండియా ఆశ్రయం ఇవ్వడం పెద్ద కాంట్రవర్సీగా ఉన్న సమయంలో తారిక్ రెహమాన్ మాతృదేశానికి తిరిగి వచ్చాడు. కానీ ఎక్కడ యాంటీ ఇండియా ఉపన్యాసాలు ఇవ్వలేదు. సహజంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓట్ల కొరకు ఆ రకమైన భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఉంటారు. ఇప్పుడు మన దేశంలోనే ఎన్నికలు వస్తే పాకిస్తాన్, చైనా ఇవన్నీ గుర్తొస్తాయి నాయకులకు. కానీ తారిక్ రెహమాన్ ఎక్కడ సమాజంలో యాంటీ ఇండియా శక్తులు పెట్టరేగిపోతున్నా కూడా ఓట్ల కొరకు కూడా యాంటీ ఇండియా రెటోరిక్, భారత వ్యతిరేక భావజాల వ్యాప్తి చేయలేదు. అదే సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మేనిఫెస్టోలో కూడా భారతదేశం గురించి పెద్దగా ఎక్కడా ప్రస్తావన లేదు. అది అందువల్ల ఆ మేరకు బంగ్లాదేశ్లో అధికారానికి చేపడుతున్న తారిక్ రెహమాన్ జాగ్రత్త పడ్డాడు. ఇక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఫస్ట్ ఇది ట్రంప్తో పోలిన బంగ్లాదేశ్ ఫస్ట్ అనే నినాదం ఇచ్చాడు. సో ఈ ప్రాంతంలో ఇతర దేశాలతో సంబంధం లేదు, మా దేశాన్ని మేము డెవలప్ చేసుకుంటాం, అందరితో సంబంధాలు పెట్టుకొని డెవలప్ చేసుకుంటాం అనే వైఖరి తారిక్ రెహమాన్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఫస్ట్ అన్నాడు. నా ఢిల్లీ నా పిండి, బంగ్లాదేశ్ ఫస్ట్ అన్నాడు. అంటే ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు. రావల్పిండి అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో నాకు బంగ్లాదేశ్ ముఖ్యము అన్నాడు. అందువల్ల బంగ్లాదేశ్ ఫస్ట్ ఎజెండా కావాలి అంటే ఇతర దేశాలతో పాటు ఇండియాతో కూడా ఆ దేశానికి మంచి సంబంధాలు అనివార్యం. రెండవది చైనా, పాకిస్తాన్, ఇండియా, ఈ ప్రాంతంలో ముగ్గురు ప్రధాన ప్లేయర్స్. ఈ మూడు దేశాలతో ఈక్వి డిస్టెన్స్, సమదూరాన్ని పాటిస్తాను అన్న సంకేతాన్ని తారిక్ రెహమాన్ పంపించాడు. మూడవది సేఫ్ ఫర్ బంగ్లాదేశ్, రిలీజన్ ఇస్ ఫర్ ది ఇండివిజువల్, స్టేట్ బిలాంగ్స్ టు ఆల్ అని ఒక లౌకిక దృక్పథాన్ని ముందు పెట్టాడు. మతం వ్యక్తిగతమైంది, రాజ్యం అందరిది అని. ఇది బంగ్లాదేశ్లో తీవ్ర దాడులు ఎదుర్కొంటున్న మైనారిటీ హిందువులకు పెద్ద రిలీఫ్. ఎందుకంటే ఈ యూనస్ వచ్చిన తర్వాత మీకు ఇస్లామిస్ట్ శక్తులు బాగా చెలరేగిన తర్వాత ఇటీవల కాలంలోనే 15 మంది హిందువులు హత్యకు గురయ్యారు. సో వారి ఆస్తులపై దాడి జరుగుతున్నది, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో తారిక్ రెహమాన్ మతం వ్యక్తిగతం, రాజ్యం అందరికీ అని అలాంటి భయంకరమైన మతోన్మాదంతో ఊగిపోతున్న సమాజంలో మాట్లాడడం డెఫినెట్గా రిఫ్రెషింగ్. అందువల్ల ఈ 3 రకాల వైఖరి, బంగ్లాదేశ్ ఫస్ట్ ఎజెండా, చైనా, పాకిస్తాన్, ఇండియాల పట్ల సమదూరం, సేఫ్ బంగ్లాదేశ్, సెక్యులర్ బంగ్లాదేశ్ నినాదాలు భారత్ సహజంగానే ఆహ్వానిస్తాయి. అయితే అదే సమయంలో చాలా సంక్లిష్టమైన ఇష్యూస్ కూడా ఉన్నాయి. అందులో బంగ్లాదేశ్లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ముఖ్యంగా భారత వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ వాటర్ ఇష్యూ. సో గంగా నది పైన కొంత ఒప్పందం కుదిరిన తీస్తా రివర్ ఉంది, ఇది సిక్కింలో ఫ్లో అయ్యి వెస్ట్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్కి వెళ్తుంది. బ్రహ్మపుత్ర నదికి ఉపనది. అలాగే పద్మా రివర్ ఉంది, ఇది గంగా నదికి మేజర్ ఉపనది. సో తీస్తా, పద్మా రివర్ వాటర్స్లో కాంప్రమైజ్ లేదు అని ఇప్పటికే తారిక్ రెహమాన్ ప్రకటించాడు. ఇది మా దేశానికి జీవనాడు లాంటివి, అందువల్ల కాంప్రమైజ్ లేదని. అది ఏ రూపం దాల్స్తుందో చెప్పలేం. అంటే ఆ రివర్ వాటర్ ఇష్యూస్లో యాంటీ ఇండియన్ స్టాండ్ తీసుకుంటాడా, ఆ 2 రివర్స్ను బంగ్లాదేశ్కు కీలకం గంగా వాటర్తో పాటు అనుకున్నప్పుడు ఇండియాతో మంచి సంబంధాలు పెట్టుకుంటాడో చూడాలి. ఇప్పుడు ఇండస్ ట్రీటీ ఇటీవల కాలం వరకు ఇండియా, పాకిస్తాన్ మధ్య ఒక రకమైన యుద్ధాలు వచ్చిన సమయంలో కూడా ఆ సంబంధం గట్టి బంధం కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధు, పహల్గాం దాడుల తర్వాత
ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఎప్పుడైతే పక్కన పెట్టామో ఇప్పుడు ఆ వాటర్ ఇష్యూని ఇండియాకు పాకిస్తాన్కు ప్రధాన అంశంగా మారింది. అందువల్ల రాబోయే కాలంలో ఏ రకమైన రూపం దాల్చిందో తెలియదు. మరీ ముఖ్యంగా షేక్ హసీనా ఇండియాలో ఉండడం పాకిస్తాన్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. సహజంగా బిఎన్పి కూడా అందుకు అంగీకరించదు. మా దేశానికి అప్పచెప్పండి, మేము న్యాయం మా విచారణ ఎదుర్కొంటుంది అని. మహమ్మద్ యూనస్ పవర్లో ఉన్నప్పుడు మనం ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాం, ఇది డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు, ఈ యూనస్కు అధికారులు ఇల్లెజిటిమేట్ రూలర్. అందువల్ల షేక్ హసీనా అప్పుడు అక్కడికి పోయినా ఆమెకి ఏ రకమైన న్యాయము జరగదు అని. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగి మీకు డెమోక్రటికల్లీ ఎలక్టెడ్గా తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయి ఇండియా ఆ ఎన్నికల్ని గుర్తించాక, అఫ్కోర్స్ షేక్ హసీనా గుర్తించకపోవచ్చు కానీ భారత్ గుర్తించింది. ఇప్పుడు భారత్ ఏ రకంగా హసీనాను మేము అప్పచెప్పము అని అంటుంది అనేది ప్రశ్న. అని చెప్పి షేక్ హసీనాను మనం అప్పచెప్పే అవకాశం బంగ్లాదేశ్లో ఆమె ప్రాణానికి ముప్పున్నంత కాలం సాధ్యం కాదు. కానీ ఆ పార్టీ నిషేధించారు, ఆమెకు మరణశిక్ష విధించారు. అందువల్ల తారిక్ రెహమాన్ షేక్ హసీనా ఇండియాలో ఉన్నా ఇండియాతో సంబంధాలకు సిద్ధపడతాడో చూడాలి. అందువల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పెద్ద ప్రభావాన్ని చూపని పరిస్థితుల్లో ఒక క్లియర్ అండ్ భారీ మెజారిటీతో తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ కావడం భారత బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడటానికి ఇప్పుడున్న దీన స్థితి నుంచి చాలా లోయెస్ట్ లెవెల్కి పడిపోయాయి. అక్కడ నుంచి ఎంతైనా కొంత ఇంప్రూవ్ కాక తప్పదు.